తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో సమ్మర్పై ఏపీ ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. భానుడి భగభగలు పెరిగిపోవడంతో అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు సీఎం చంద్రబాబు. పాఠశాలల్లో ఇంటర్వెల్, లంచ్ బ్రేక్ మాత్రమే కాదు, అదనంగా మరో బ్రేక్ రానుంది. అదే వాటర్ బెల్. వేసవిలో విద్యార్థులు డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మార్నింగ్ 8 గంటల 45 నిమిషాలకు ఒకసారి, 10 గంటల 50 నిమిషాలకి రెండోసారి, 11 గంటల 50 నిమిషాలకు మూడోసారి బెల్ మోగించి 5 నిమిషాలు చొప్పున స్టూడెంట్స్ మంచినీడు తాగేందుకు బ్రేక్ ఇవ్వనున్నారు. ఎండవేడిమి సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఆయా ప్రాంతాల ప్రజలకు తెలియజేసి వారు ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై రోజు మొబైల్ అలర్ట్స్ ద్వారా ప్రజలకు చేరవేయాలని సూచించారు.